ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పీపీపీ విధానంపై సభలో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పీపీపీ అంటే ప్రైవేట్ కాదని, అన్ని ప్రభుత్వ ఆస్తులేనని చెప్పారు. అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లును పెట్టారు మంత్రి లోకేష్. ఫ్యాక్షన్ రాజకీయాలను వైఎస్ఆర్ జగన్ పోషించారని విమర్శించారు. ఏపీ మండలిలో లడ్డు అంశంపై మరోసారి రచ్చ జరిగింది. నెయ్యి కల్తీ చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడని చెప్పారు మంత్రి లోకేష్. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు పారిపోయారని చెప్పారు సీఎం చంద్రబాబు. వైసీపీ ఉన్నంతకాలం ఏపీకి వచ్చేది లేదని చెప్పి మరీ వెళ్లిపోయారన్నారు. తాము రాష్ట్ర బ్రాండ్ను నిలబెట్టేందుకు చాలా కృషి చేశామని తెలిపారు. పరిశ్రమలతో పాటు ఉద్యోగాల్లోనూ వైసీపీ ప్రతి ఒక్కరిని మోసం చేసిందని మండిపడ్డారు. అసెంబ్లీలో పీపీపీ విధానంపై మాట్లాడారు చంద్రబాబు. పీపీపీ అంటే ప్రైవేట్ కాదని, ఈ విధానంతో మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయని, అవన్నీ ప్రభుత్వ ఆస్తులేనని తెలిపారు. 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. మామూలుగా ఎంత బెదిరింపులంటే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మళ్ళీ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్ పెంచి పోషించి వందల మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారన్నారు మంత్రి నారా లోకేష్. 2022 జనవరి 12న హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుణ్ణి ఉద్యోగం కల్పించేందుకు వీలుగా ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి పార్టీలు సమ్మతించాయని, అందుకే బిల్లు పెట్టినట్లు వివరించారు. అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టానని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం. కేబినెట్ లో డిస్కస్ చేసాం, కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మండలిలో లడ్డూ అంశంపై మరోసారి రచ్చ జరిగింది. కల్తీ నెయ్యి, హెరిటేజ్ పై వస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చారు మంత్రి లోకేష్. నెయ్యి కల్తీ జరిగిందని సిబిఐ స్పష్టంగా చెప్పిందన్నారు. వైవి సుబ్బారెడ్డి కూడా దీన్ని ఒప్పుకున్నారన్నారు. లడ్డు కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడన్నారు లోకేష్. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు. అధ్యక్ష, సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది. మండలి చైర్మన్ మాజీ సీఎం జగన్ సహా పలువురు సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లడ్డూ కల్తీపై చర్చ జరుగుతుండగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ ఎప్పుడూ ఫ్యామిలీతో టీటీడీకి రాలేదని, జగన్ క్రిస్టియనే అంటూ వాదించారు. మండలి చైర్మన్ కూడా క్రిస్టియనేనని చెప్పారు. దీంతో మండలి చైర్మన్ మంత్రి మాటలకు అభ్యంతరం చెప్పారు. తనను ఎలా క్రిస్టియన్ అంటారని, తాను హిందువేనని చెప్పారు. దీంతో అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే అని వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ కు క్షమాపణ చెప్పారు అచ్చెన్నాయుడు. అయితే జగన్ హిందువు కాదని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, జగన్ కు క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పడలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అంతకంటే ఏం కావాలి చెప్పాలి, అంతకంటే ఏం కావాలి. లడ్డు కల్తీ, జగన్ విధానాలపై సభలో గందరగోళం నెలకొంది. జగన్ హయాంలో జరిగిన హిందూ వ్యతిరేక చర్యలపై న్యాయపరంగా పోరాడతామన్నారు టీడీపీ నేతలు.